Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చైనా టాప్ 10 మూవీస్ పై మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్స్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. బచ్చలమల్లి మూవీకి ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ వేస్తామని చెప్పిన జస్ట్ హైదరాబాద్ లో సింగిల్ డిజిట్ షోస్ తోనే సరిపెట్టుకోవడంతో రేపు మార్నింగ్ ముఫాసా రివ్యూ వస్తుంది. తర్వాత బచ్చలమల్లి యూఐ లో ఏ మూవీ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి మూవీకి వెళ్తా. ఇక బచ్చలమల్లి బిజినెస్ విషయానికి వస్తే అసలు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడే థియేట్రికల్ రైట్స్ అన్ని సోల్డ్ అయిపోయాయి. రేషియోస్ బట్టి చూస్తే నైజాంలో 1,40,00,000, సీడెడ్ లో 60,00,000 అండ్ ఆంధ్రాలో 2.2 కోట్ల వరకు బిజినెస్ జరగ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 4.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 80 లక్షల వరకు బిజినెస్ జరుపుకున్నాయి ఈ ఫిల్మ్. టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న బిజినెస్ వాల్యూ 5 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా మూవీ 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక ముఫాసా అండ్ యూఐ బిజినెస్ కూడా మంచిగా జరగ విడుదల 2 కి కూడా మంచి బిజినెస్ అయితే జరిగింది. RRR బియాండ్ అండ్ బిహైండ్ ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక డాక్యుమెంటరీని తీసింది RRR టీమ్. ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు థియేట్రికల్ గా రిలీజ్ అవ్వనుండగా ఇండియాలో అయితే డాక్యుమెంటరీస్ ని థియేటర్ లో చూసే ఆనవాయితీ అయితే మన వాళ్ళకి లేదు. బట్ ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. కలర్ ఫోటో మూవీ తర్వాత డైరెక్టర్ సందీప్ రాజ్ ఏ మూవీ చేస్తాడని అంతా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేయగా బావిలోంచి బయటకు వచ్చి బురదలో పడినట్టు సుమా కనకాల సన్ రోషన్ తో అయితే మూవీ స్టార్ట్ అయింది. మోగిలిని మూవీ టైటిల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఈ రోజే స్టార్ట్ అవగా 2025 లో రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ మూవీతో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో చూడాలి. ఇక మరో ఆనిముత్య మ్యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వరుసపెట్టి సినిమాల్ని దింపుతూనే ఉన్నాడు. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తానే మూవీతో వస్తూ ఉండగా ఈ మూవీ టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది అండ్ హారబుల్ గా కూడా ఉంది. ఆ కలర్ గ్రేడింగ్ చూసాక నాకైతే కళ్ళు బయలుగమ్మాయి. వీలుంటే మీరు చూసి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కిరణ్ అబ్బవరం 10th ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మూవీ టైటిల్ ని దిల్రూబాగా ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు అండ్ రిలీజ్ డేట్ ని కూడా February 2025 లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ కిరణ్ అబ్బవరం క్రేజ్ అండ్ మార్కెట్ కా తర్వాత రేంజ్ కి వెళ్ళాయి. మరి ఈ మూవీతో ఆ హిట్ స్ట్రీక్ ని ఎంతవరకు మెయింటైన్ చేస్తాడో చూడాలి. అన్స్టాపబుల్ షో అప్కమింగ్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ వస్తున్నాడంటూ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం. అయితే అంతకంటే ముందే సంక్రాంతికి వస్తున్న మూవీ టీం హల్చల్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి వెంకయ్యమ్మ కలిసి షోకి వెళ్లబోతున్నారు. ఈ ఎపిసోడ్ 22nd షూట్ చేయబోతుండగా నెక్స్ట్ వీక్ లో రామ్ చరణ్ ఎపిసోడ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ రెండు సినిమాల రన్ టైం అయితే బయటకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్న మూవీ రన్ టైం 2 hours 20 minutes క్రిస్పీ రన్ టైం తో ఉండగా గేమ్ చేంజర్ రన్ టైం 2 hours 46 minutes ఉండబోతుందని టాక్. ఫైనల్ కట్ ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ కానుండగా రన్ టైం పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్ప తగ్గే ఛాన్స్లు అయితే ఎక్కడా కనిపించట్లేదు. శంకర్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇండియన్ 3 గురించి మాట్లాడుతూ ఇండియన్ 2 కి నెగిటివ్ టాక్ ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అన్నారు. అలాంటి రెస్పాన్సెస్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ 3 తో కంబ్యాక్ ఇస్తానని కూడా చెప్పారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ 3 ని ఓటీటీలో కాకుండా థియేట్రికల్ గానే రిలీజ్ చేస్తామంటూ బాంబ్ పేల్చారు. ఓటీటీలో వచ్చుంటే స్కిప్ చేసుకుంటూ అయినా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు థియేటర్ లోనే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పుష్ప 2 నుంచి వరుసపెట్టి వీడియో సాంగ్స్ వస్తూనే ఉన్నాయి అండ్ కిసిక్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది, చెక్ చేయండి. ఇక మూవీ ఓటీటీ డేట్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా రిలీజ్ డేట్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. February 25th January అండ్ సంక్రాంతికి వస్తుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కో డేట్ చెప్తున్నారు. బట్ మనకున్న సోర్స్ బట్టి January 9th రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. బట్ ఈ లోపే రెంటల్ పర్పస్ మీద HD ప్రింట్ బయటకు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ 275 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. సో రిలీజ్ నైతే వీలైనంత వరకు లేట్ చేయరు. ఎలానో న్యూ ఇయర్ తర్వాత బాక్స్ ఆఫీస్ రన్ తగ్గిపోతుంది కాబట్టి ప్రస్తుతానికైతే January 9th మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అల్లు అర్జున్ చేసిన పనికి బెనిఫిట్ షోస్ అని క్యాన్సిల్ అవగా ఫ్యూచర్ లో ఉంటాయో ఉండవని చరణ్ అండ్ పీకే ఫ్యాన్స్ తో పాటు రిమైనింగ్ హీరోస్ ఫ్యాన్స్ కూడా భయపడ్డారు. బట్ ఆ భయం లేకుండా చేయబోతున్నాడు. తన గేమ్ చేంజర్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా చాలా గ్రాండ్ గా బెనిఫిట్ షోస్ అయితే ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఎలానో తన ప్రెజెంట్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ కావడంతో ఇంకా ఇది సులువైందని చెప్పొచ్చు. సో అన్ని విషయాల్లో కేర్ తీసుకుని మరి బెనిఫిట్ షోస్ ని వేయబోతున్నారు. అలానే రీసెంట్ గా పుష్ప 2 కి టికెట్ ప్రైస్ ఎఫెక్ట్ అయితే గట్టిగా తగలడంతో మరీ ఆ రేంజ్ లో కాకుండా దేవరాకి ఇచ్చిన టికెట్ హైక్స్ గవర్నమెంట్ ని అడగబోతున్నారు. సో ఈ ఎక్స్ట్రా షోస్ అండ్ టికెట్ హైక్స్ తో చరణ్ డే 1 ఎంత నంబర్ పెడతాడో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ డే 1 ఎంత నంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.